ఓ భవానీ మాత, సురభి ధేనువు మాకు ఎక్కడ దొరుకుతుందో మాకు తెలియదు. మరి అక్రూరుడు గారికి కొత్త జీవితం ఎలా లభిస్తుంది? సహాయం చెయ్యి తల్లి, సహాయం చెయ్యి. ఇది చాలా అద్భుతం. రోహిణి మహారాణి, ఒక అత్యంత శుభ సమాచారం. ఏంటది గురుదేవా? సురభిధేనువు గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పుడే నేను నా యోగశక్తి ద్వారా తెలుసుకున్నాను. సురభిధేనువు తన శాపం నుండి విమోచన పొందింది. గురుదేవా, అయితే మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది కదా, ఈ సమయంలో సురభిధేనువు ఎక్కడుందో? ఈ విషయం గురించి నేను అంత నిర్దిష్టంగా ఏమీ చెప్పలేను, కానీ నాకు నమ్మకం ఉంది విష్ణు భగవానుని కృప వల్ల గోమాత సురభి శీఘ్రమే ఇక్కడికి వస్తుంది అని. ప్రభు, నాకు తెలుసు సురభిధేనువుకి శాప విమోచన తమరే కలిగించుంటారు. సమస్తం మీ లీలల ద్వారానే సంభవం అవుతుంది. ప్రభు, ఇక ఆలస్యం వహించకండి. అక్రూరుడికి ఇంకా ఎక్కువ సమయం లేదు. ఆయనకి శీఘ్రాతి శీఘ్రంగా వైద్యం అవసరం ఉన్నది. అందుకోసం సురభి గోమాత ఇక్కడికి రావటం చాలా అవసరం ప్రభు. ప్రభు, సురభి గోమాత, నువ్వు వచ్చేసావా మాత?